వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి షాక్ ఇచ్చాడు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో సంచలనం క్రియేట్ చేశారు. ఏండో అమెరికన్ ముస్లిం వ్యక్తి విదేశీ గడ్డపై అద్భుత విజయం సాధించారు. ప్రపంచ ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాట్ సోషలిస్ట్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఆయన గెలుపును అడ్డుకునేందుకు అటు ట్రంప్ ఇటు 26 మంది బిలియనీర్లు కోట్లు ఖర్చు పెట్టారు. ఎలాగైనా ఓడించేందుకు సర్వశక్తులు ఉంటారు. కానీ మమ్దానీ ఆలోచన విధానం, వ్యక్తిత్వం ముందు అవేవీ నిలవలేదు. తాను గెలిస్తే ప్రజలకు ఏం చేస్తాననే విషయాన్ని వివరించారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న న్యూయార్క్ మహానగరానికి మేయర్గా ఎన్నికైన దక్షిణాసియా తొలి వ్యక్తిగా మమ్దానీ రికార్డు సృష్టించారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచారంలో 10వ స్థానంలో ఉన్న మమ్దానీ అనూహ్యంగా పుంజుకొని ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చారు. తాను గెలిస్తే ఏం చేస్తాననే విషయాన్ని ప్రజలకు పూసగుచ్చినట్టు ఆయన వివరించారు. తాను ప్రవేశపెట్టే పథకాలు జీవన వ్యయాన్ని తగ్గించుకోవచ్చని హామీలిచ్చారు. వాటికే ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. ఆయన మాటలను నమ్మారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మమ్దానీ గెలిస్తే న్యూయార్క్ నిధులు నిలిపివేస్తామని ప్రకటించారు. అటు దేశంలోని అత్యంత సంపన్నులు 26 మందికి పైగా బిలియనీర్లు ఏకమై వ్యతిరేకించినప్పటికీ జోహ్రాన్ మమ్దానీ విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కిరాణా దుకాణాలు, ఉచిత ప్రజా రవాణా, అందరికీ శిశు సంరక్షణ వంటి ప్రగతిశీల విధానాలతో ఆయన చేసిన ప్రచారం అనేది అందరినీ ఆకట్టుకుంది. మమ్దానీని ఓడించేందుకు బిలియనీర్లు, వారి కుటుంబాలు కలిసి దాదాపు $220 మిలియన్, అంటే మన దేశ కరెన్సీలో దాదాపు 195 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఆయన ప్రత్యర్థులకు మద్దతుగా మమ్దానీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వారిలో 16 మంది బిలియనీర్లు న్యూయార్క్ నగర నివాసితులే. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మమ్దానీ గెలుపును అడ్డుకునేందుకు మిలియన్ల డాలర్లు కుమ్మరించారు. ప్రజలు ఒక్కసారి డిసైడ్ అయితే ఇక ఎవ్వరి మాట వినరు అనే విషయాన్ని మమ్దానీ విజయమే నిదర్శనంగా నిలిచింది. దాదాపు 50% ఓట్లతో విజయం సాధించి డొనాల్డ్ ట్రంప్ మద్దతు గల ఆండ్రూ క్యూమో, రిపబ్లిక్ అభ్యర్థి కర్టిస్ లెవా వంటి వారిని ఓడించారు. ఎన్నికలో మమ్దానీని తీవ్రంగా వ్యతిరేకించిన కొందరు వాల్ స్ట్రీట్ ప్రముఖులు గెలుపు తర్వాత సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు. న్యూయార్క్ అభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఏదేమైనా కూడా అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి అక్కడి ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి. తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. నెల క్రితం నో కింగ్స్ పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి వ్యతిరేకంగా రోడ్లెక్కిన అమెరికన్లు ఇప్పుడు న్యూయార్క్, సిన్సినాటి, వర్జీనియాలో జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని ట్రంప్ కి రుచి చూపించారు. మరి ఇప్పటికైనా ట్రంప్ కి జ్ఞానోదయం అవుతుందో లేదో అనేది చూడాలి. ఏదేమైనా కూడా న్యూయార్క్ మేయర్ గా మమ్దానీ గెలుపు అనేది ట్రంప్ కి ఒక పీడకలలా మిగిలిపోనుంది.